ఆ, గత వారమంతా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా గడిచి ఉంటుందేమో కదా. కొంతమందికి ఆనందంగా ఉండుండొచ్చు, కొంతమందికి బాధగా ఉండుండొచ్చు, కొంతమందికి కష్టంగా ఉండుండొచ్చు, కొంతమంది టెన్షన్గా ఉండుండొచ్చు. ఎవరి పరిస్థితులు బట్టి అలా మనం ఫీల్ అయి ఉంటాము. అది వాళ్ళ వాళ్ళ పరిస్థితి తగ్గట్టు దేవుడు వాళ్ళకి ఆ విధంగా తోడునని నమ్ముతున్నాను. ఈరోజు పెద్ద మర్మాలు కాదు, కానీ గత కొన్ని నెలలుగా నాలో ఉన్న కొన్ని ఒక డౌట్స్ నేను బైబిల్ చదివి కానీ లేదా కొన్ని సర్మన్స్ విని కానీ నేను తెలుసుకుందామనుకొని కొన్ని ప్రయత్నాలు చేశాను. ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని వచ్చానండి. చెప్దామని రాలేదు, షేర్ చేసుకుందామని వచ్చాను. అంటే నాకు కూడా ఇది కొన్ని వాస్తవాలు సత్యాలు రెండు ఉంటాయి. సత్యాలు వాస్తవాలు. సత్యం ఏంటంటే మనం ఇక్కడ జీవించేది కొద్ది కాలమే. నిత్యత్వంతో పోలిస్తే మనం ఇక్కడ జీవించేది కొద్ది కాలమే కదా. యాకోబు పత్రిక 4:14 ఒకసారి చదువుతారండి. 4:14 రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఇక్కడ ఏం చెప్తుందంటే వాక్యము, మన జీవితము ఆవిరి వంటిదంట. అంటే నిత్యత్వముతో పోలిస్తే మన జీవితము ఆవిరి వంటిది. కానీ మనకి అలా ఉంటుందా లైఫ్? అలా ఉండదు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 20 ఏళ్ళు వచ్చేప్పటికి కొంతమంది అలిసిపోతాం. నేనైతే నా ఉద్యోగం వచ్చేటప్పటికి అలిసిపోయా, చదివి ఇంకెప్పుడు రా జీవితం, ఇంక జీవితం అంతా చదవడమే అనుకునేవాడిని. కానీ కొన్నిసార్లు నేను ఆలోచిస్తున్నప్పుడు ఈవెన్ నాకు ఉద్యోగం వచ్చాక కూడా నా జీవితంలో అంత సంతోషం లేదు. అంటే ఉద్యోగం బాగాలేదని కాదు, లేదు ఇంకేదో, కానీ కొన్ని కారణాలు నేను పరిశోధించాను అనమాట. ఏంటి కారణము? మనం కీర్తనలు 16:11 ఒకసారి చూడండి. 16:11 కీర్తనలు 16:11 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అలాగే నెక్స్ట్ యోహాను 15:11 తీసి పెట్టండి. నేను చదవన్నప్పుడు చదువుదాం. ఇక్కడ ఏం రాసిందంటే ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుంది. ఆయన కుడి చేతిలో ఏముంటుందంట? నిత్య సుఖములు ఉంటుంది. కానీ ఇంత మరి వాక్యం నీకు చెప్తుంది కదా, నాకు అన్నీ ఉన్నాయి, మరి ఎందుకు సంతోషం లేదు అని. అంటే ఆయన సన్నిధి నాలో నా సన్నిధి లేదా, నా జీవితంలో ఆయన సన్నిధి లేదా అన్న డౌట్స్ వచ్చాయి. తర్వాత యోహాను 15:11 ఒకసారి చదవండి ఒక వాక్యం. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఇంకొకసారి చదవండి. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మన యందు ఆయన సంతోషము పరిపూర్ణం కావాలని అనుకుంటున్నాను. ఇందులో నేను చూస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం ఆయన సన్నిధి వెతుకుతాము, ఆయన సన్నిధిని కోరుకుంటాము. కానీ మన జీవితంలో మనకు తెలియకుండానే మన వైపు నుంచి కొన్ని రంధ్రాలు ఉంటాయండి. రంధ్రాలు అంటే లూప్ హోల్స్. అంటే మనం చేయాల్సినవి కొన్ని మనం మిస్ అవుతుంటాం. మన రిలేషన్షిప్స్ అండి, మన సంబంధాలు కొన్నిసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. అలాగే మన ఆర్థిక విషయాలు ఒక్కొక్కటిగా వెళ్దాము. నేను హెడ్డింగ్స్గా 3 విషయాలు నేను అనుకున్నాను. 1 సంబంధాలు, 2 ఆర్థిక విషయాలు, 3వది ఆరోగ్యం. ఈ 3 ఎందుకు మన ఆయన సన్నిధిలో ఆనందింప చేయకుండా చేస్తాయి అంటే, కొన్నిసార్లు ఎలా అవుతుందంటే మన కుటుంబంలో శాంతి లేకపోతే మనం ప్రార్థన సరిగ్గా చేసుకోలేం. మన ఆఫీస్లో మనకి శాంతి లేకపోతే మనం సరిగ్గా దేవుడితో గడపలేం. ఎందుకంటే ఆయన చెప్పున్నాడు, నీ సహోదరుని క్షమిస్తే కానీ నా సన్నిధికి నువ్వు రాలేవన్నాడు. కానీ కొన్నిసార్లు ఇవన్నీ మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. సంబంధాలు అనగానే మనకు గుర్తొచ్చేది మన ఇంట్లో సంబంధాలు, క్షమాపణ, అవి. కానీ ఇంకొన్ని నాకు అర్థమైంది ఏంటంటే, మనము ఎదుటివాడిని తొందరగా విమర్శించేస్తాం.
మొన్న ఒక చదివాను ఒక పోస్ట్. ఒక పెయింటర్ అట ఒక మంచి బొమ్మ గీసి ఒక వీధిలో పెట్టాడంట. వీధిలో పెట్టి ఒక ఎర్ర బ్రష్ పెట్టి ఎర్ర పెయింట్ పెట్టాడు. ఎర్ర పెయింట్ పెట్టి ఒక బ్రష్ పెట్టాడు. ఆ పెయింటర్ అక్కడ ఏం రాశాడంటే, మీలో ఎవరన్నా ఈ పెయింటింగ్లో మిస్టేక్స్ కనుక్కుంటే కనుక ఇంటూలు పెట్టండి అని చెప్పాడంట. 15 గంటల తర్వాత వచ్చాడంట. పొద్దున పెట్టి సాయంత్రం వచ్చాడంట. రాత్రికి వస్తే అసలు ఆ పెయింటింగ్ కనపడట్లేదంట, మొత్తం ఎర్రగానే ఉందంట. సరే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళి చెప్పుకున్నాడంట, అరే ఇలా ఇలా అయింది, నేను ఎంత కష్టపడి గీశాను అంటే ఆ ఫ్రెండ్ ఓ సలహా ఇచ్చాడంట. ఆ సలహా తీసుకొని నెక్స్ట్ డే వెళ్ళి ఆ పెయింట్ అదే పెయింట్ గీసి అక్కడ అదే ఎర్ర పెయింట్ పెట్టి అదే బ్రష్ పెట్టి అప్పుడేం రాశాడంటే, ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వాటిని ఎలా సరి చేయాలో మీకు తెలిస్తే ఇంటూలు పెట్టన్నాడంట. అదే 15గా ఒక్క ఇంటూ కూడా లేదంటండి. మనం విమర్శను చాలా ఈజీగా విమర్శించేస్తాం. ఎదుటోళ్ళ గురించి చాలా బిహైండ్ ద బ్యాక్ బిచ్చింగ్ అంటారండి, వాళ్ళ వెనకాల మాట్లాడడం. ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి తెలియకుండానే అడ్డంకులుగా ఉంటాయి. ఒకసారి యాకోబు 1:26 ఒకసారి చదువుతారండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇంకొకసారి అండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇది చాలా మనకు తెలియదు. మనం ఎంతసేపటికి ఆ క్షమాపణ దగ్గర ఆగిపోతాం. కానీ ఇవన్నీ మన జీవితాల్లో ఆయన సన్నిధిలో ఆనందించకుండా చేస్తుంటాయి. ఎఫెషియన్స్లో 4:29 అందులో రాసుంటుంది, ఏది అవసరమో అదే మాట్లాడండి అని రాసుంటుంది. ఏది అవసరమో అదే మాట్లాడితే అది బహు మంచిది అని రాసుంటుంది. ఒకసారి చదవండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియుకుడి. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడండి. కానీ అంటే ఇది చదవడం చాలా ఈజీ. మనం నేనైతే చాలా కష్టం అండి. ఇది మేబీ మా ఆఫీస్లో మా బాస్ని నేను ఎన్నిసార్లు తిట్టుకుంటా నాకే తెలియదు. మీరు నమ్మరు, ప్రతిరోజు ఉదయం ఒకటే ప్రార్థన చేసుకెళ్తాను, ఈరోజు ఆయన నేను ఏమీ అనకూడదు అనుకుంటాను, కానీ అవ్వదు. ఇందాక అన్నా కదా, ఇది నాకు కూడా ఈ వాక్యం, కానీ అవ్వదు. ఆ రోజంతా నాకు ఎంత అశాంతిగా ఉంటుందో. సాయంత్రం వచ్చి ప్రార్థన కూర్చుంటే ప్రార్థన చేయలేను నేను. కొన్నిసార్లు ఆ ఫ్రస్ట్రేషన్ నేను ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తా. లేక ఫోన్ చేస్తుంది కీర్తన సాయంత్రం. నాకు చిరాకి ఫోన్ ఎత్తను, ఎందుకంటే అరిచేస్తానేమో అని. పాపం కీర్తన ఏమో పర్లేదు నాకు చెప్పుకో అంటది. చెప్పుకుంటే ఇంకా ఎక్కువైపోద్ది ఆ ఫ్రస్ట్రేషను. నేను గంట ఆగి ఫోన్ చేస్తా అంట. ఆ గంట తర్వాత నిద్రపోతా అలిసిపోయి, ఆలోచిస్తూ అలిసిపోయి. తెల్లవారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేస్తుంది, ఏం నైట్ కుదరలేదా అంటది. లేదు కుదరలేదు, కొంచెం పడుకుని పోయానంట. అంటే ఇలా చాలా చాలా విషయాల్లో మా ఇద్దరికి అక్కడ జరిగిన దానికి నేను ఇంట్లో నా కాన్సిక్వెన్సెస్, పరిణామాలు దాన్ని దాన్ని చూస్తున్నాను అనమాట. బట్ ఒకరోజు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. ఆయన ఏమన్నా సరే నేను నోరు మూసుకొని తలుపుతాను, ఏమన్నా సరే నోరు మూసుకొని తలుపుతాను అని అనుకున్నాను. వెళ్ళాను, ఆ రోజు అదే చేశాను. అసలు నాకే ఆశ్చర్యం వేసింది, ఎంత ఎనర్జెటిక్ ఉన్నాను సాయంత్రం నేను. అంటే ఇది నా ఉద్దేశం ఏంటంటే, ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి తలుపుమని కాదండి. కొన్నిసార్లు ఏమవుద్దంటే మన అహం అడ్డొస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాకపోవచ్చు, ఇలా చేయాలి కదా అలా చేయాలి కదా అనుకుంటాం. కానీ మన అహం అడ్డొచ్చి మనం దాన్ని సీరియస్గా తీసుకుంటాం, దాన్ని మన హృదయంలోకి తీసేసుకుంటాం. అది నాకు అనిపించింది, ఓహో అంటే ఒక దేవుడితో నాకు సంబంధము, నేను ఆఫీస్లో ఎలా ఉంటానో నా బాస్తో లింక్ అయి ఉంది.
నా కుటుంబంలో నా సంబంధాలు, నా ఆఫీస్లో నేను ఎలా బిహేవ్ చేస్తాను, నా రియాక్షన్స్ ఎలా ఉన్నాయని డిపెండ్ అయింది అని ఆ రోజు నేను తెలుసుకున్నానండి. ఇంకోటి రెండోది అసూయ, జలసి. బాధాకరమైన విషయం ఏంటంటే చాలామందికి అసూయ ఉందని తెలియదు అసలు. అది అసూయని మనం గుర్తించాం. బాగానే ఉంది, ఎంత బాగుందో వాళ్ళ లైఫ్, ఎంత మంచి కారు కొన్నారు, ఎంత మంచి ఇల్లు కొన్నారు అనుకుంటాం, వాళ్ళని బ్లెస్ చేస్తాం. కానీ తెలియకుండా లోపల మనకు అసూయ ఉండిపోతుంది. అది గుర్తించడమే ఒక ఆర్ట్ నాకు తెలిసి. మనకు అసూయ ఉంది అని గుర్తించడమే దానికి దేవుని కృప కావాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన అహం దాన్ని కప్పెట్టేస్తుంది. నాకు అసూయ ఏంటి, నాకేంటి అసూయ అనుకుంటాం. కానీ అసూయ అనేది మనం కార్లు ఇల్లే కాదండి, చిన్న చిన్న విషయాల్లో అసూయ పడుతుంటాం. చిన్న కష్టం వస్తే నాకే అన్ని కష్టాలు, ఎదుటి లైఫ్ చూసి ఎంత బాగుంది వాళ్ళకి తెలిసి ఎన్ని కష్టాలు ఉన్నాయి వాళ్ళ జీవితంలో. బయటకు బాగానే ఉంటుంది అందరి జీవితాలు, కానీ ఎవరి జీవితంలో ఏం కష్టాలు ఉన్నాయి అనేది వాళ్ళకే తెలుస్తుంది. సో అసూయ, ఈ బ్యాక్ బిచ్చింగ్, ఈ రెండు విషయాలు అంటే చాలా ఉన్నాయండి. ఒక రిలేషన్షిప్లో మనం ముందుకు జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు విషయాలు నాకు ఎందుకు అనిపించాయి అంటే, చెప్పుకుంటూ చాలా ఉంది. ఈ రెండు విషయాలు ఈరోజు స్ట్రెస్ చేద్దాం అనుకో. ఎందుకంటే ఈ రెండు మనకి తెలియకుండానే మనం ఎక్కువ వీటి గురించి మాట్లాడుకోము. ఎక్కువ క్షమాపణ గురించి మాట్లాడుకుంటాము, ఎక్కువ ఏమంటారు పాపం చేయకూడదని మాట్లాడుకుంటాము, ఎక్కువ నరహత్య గురించి మాట్లాడుకుంటాం. కానివ్వండి, ఈ రెండు విషయాలు నాకు అనిపించే ఈ రెండు విషయాలు మనం ఉండడం వల్ల మన సంబంధాలు దెబ్బతింటాయి. మన సంబంధాలు దెబ్బతినడం వల్ల ఆయనతో మనకున్న సంబంధము దెబ్బతింటుంది. ఎలా దెబ్బతింటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ప్రార్థనలు ఎలా అయిపోతాయంటే, మన ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే మన ప్రార్థనలు అంటే ఆ పరిస్థితి మీదే ఉంటుంది. మనకున్న ఈ చిన్న జీవితంలో దేవుళ్ళు ఆనందించాలనుకున్నప్పుడు, దేవుడి సన్నిధి మనం కోరుకోవాలనుకున్నప్పుడు, ఆయనలో ఎదగాలి అనుకున్నప్పుడు ఆత్మ విషయాలే మన ప్రార్థన ఉండాలి, కానీ శరీర విషయం మన ప్రార్థన చాలా తక్కువగా ఉండాలి. అది ఎప్పుడు చేయగలం అంటే మన వైపు నుంచి కొన్ని చిన్న చిన్న సవరణలు మనం చేసుకోగలిగితే, మన ఆహాన్ని పక్కన పెట్టి, మనం ఈ అసూయని పక్కన పెట్టి చిన్న మనం క్షమించుకుంటూ వెళ్తే, ఏదైతే ఈ సంబంధాల విషయం మనకైతే ఏదైతే వరి ఉంటుందో అది మనకు పోయినట్లయితే ఈ విషయమై మన ప్రార్థనలు తగ్గుతాయి, ఆత్మ విషయమై మన ప్రార్థనలు పెరుగుతాయి. రెండో విషయం ఆర్థిక సమస్యలు. ఆర్థిక సమస్యలు తక్కువ జీతం ఉంటేనే ఆర్థిక సమస్యలు రావండి. ఎంత చెట్టుకు అంత గాలి అని సామెత మీరు విన్నారో లేదో, ఆర్థిక సమస్యలు రావడానికి ఎంత జీతమైనా సరిపోదు. మనం మత్తయి 6:31-34 చాలా సీరియస్గా తీసేసుకుంటాం వాక్యాన్ని. మనం చదువుతారా? అందరు తెలిసిన వాక్యమే. మత్తయి సువార్త 6:31-34. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈ వాక్యము చాలా డెప్త్తో కూడింది, చాలా నిజము. కానీ దీన్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటామంటే, దేవుడు మనకిచ్చిన దాన్ని మనం కాపాడుకోకుండా చేస్తుంటాయి ఇవి. ఏమంటే దీంట్లో ఏముందంటే, చింతించకుండా అని ఉంది కానీ ప్లాన్ చేసుకోవద్దని లేదు. చింత వేరు, ప్లానింగ్ వేరండి. మన ఆర్థికంగా కానీ, మన ఫ్యామిలీ విషయాల్లో కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మనం కొన్నిసార్లు ప్లానింగ్ సరిగ్గా చేసుకోం. దేవుడు రేపటి చింత అన్నాడు కదా, మొత్తం ఈరోజే ఖర్చు పెట్టేద్దాంలే. ఈరోజు కడిపితే రేపు ఏమొస్తుంది? కష్టం వస్తుంది. మనం నమ్ముతాము, ఉద్యోగం ఇచ్చింది దేవుడేని నమ్ముతాము, మనం ఇదంతా ఈ ప్రపంచంలో ఉందంతా దేవుడిదే అని నమ్ముతాము, కానీ దాన్ని మనం జాగ్రత్త చేయం. మన ఆత్మీయ జీవితాన్ని మనం జాగ్రత్త చేయాలని ఎక్కువ మాట్లాడుకుంటాం. కానివ్వండి, దేవుడిచ్చిన అసెట్స్ అండి, దేవుడిచ్చిన ఆస్తులు, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోము. ఎందుకు మాట్లాడుకోవాలి ఈరోజు మాట్లాడుతానంటే, వాటి వల్ల మనకు కలిగే స్ట్రెస్ దేవుడి నుంచి మనం చాలా దూరం చేస్తుందండి. మన ప్రార్థనలు ఎప్పుడు ఆర్థిక సమస్యల గురించే ఉంటాయి, మన ప్రార్థనలు ఎప్పుడు అప్పుల గురించే ఉంటాయి.
ఏమండి, సామెతలు 21:5 ఒక్కసారి చదువుదామండి. ఇంగ్లీష్లో చదువుతాను, ఇలా తెలుగులో అంటే తీస్తారు. ద ప్లాన్స్ ఆఫ్ ద డెలిజెంట్ లెడ్ షూర్లీ టు ప్లెంటీ, బట్ దోస్ ఆఫ్ ఎవ్రీ వన్ హూ ఇస్ హేస్టీ షూర్లీ టు పావర్టీ. ఒకసారి, శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయు వానికి నష్టమే ప్రాప్తించును. తాలిమి లేక అంటే అర్థం ఏంటంటే ఓర్పు లేక అని ఉంది. నేను చూస్తే మనం క్విక్ మనీ గురించి చాలా ఆశపడుతుంటాం. ఎందుకు క్విక్ మనీ అవసరం అవుద్దంటే, ఒకటి అత్యాశ గురించి మనందరికీ తెలుసు. రెండోది, మన తాహతుకు మించి అప్పులు చేసేస్తుంటాం. మన తాహతుకు మించి అప్పులు చేస్తుంటాం. అప్పు చాలా మంచిదే అండి, కానీ మన తాహతుకు మించిన అప్పులు మనం చేయకూడదు. చేసినప్పుడు ఏమైపోతే అప్పులు తీర్చడానికి ఇంకో స్ట్రెస్ మనకి. ఎలా ఎక్కువ సంపాదించాలి, ఎలా నేను తొందరగా అప్పులు తీర్చాలి, ఎలా నేను క్విక్ మనీ ఎలా నేను ఇచ్చేసుకోవాలి. 21 అధ్యాయం 20 వచనం చదవండి. సామెతలండి 21:20. విలువగల ధనమును మానియు జ్ఞానుల ఇంట విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. There is a desirable treasure and oil in the dwelling of the wise, but a foolish man squanders it. అంటే దాని అర్థం ఏంటండి? వాక్యంగా దాని అర్థం మనం చూసుకుంటే ఏముందండి? తెలివిగానే వాళ్ళ ఇంట్లో ఏముంటుందట? విలువగల ధనము నూనెయు ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, మనకున్న దాంట్లో ఏం చేస్తుంటామంటే, కొన్నిసార్లు మనకున్న దాన్ని వ్యర్థం చేసేసుకొని మనం లేని దానికోసం అడుగుతుంటాం. దేవుడు ఇచ్చింది మనం సరిగ్గా కాపాడుకోకుండా, దేవుడు ఇచ్చిన మనకున్న స్కిల్ని కానివ్వండి, మనకున్న ఆర్థిక శాలరీ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్కమ్ కానివ్వండి, మనం దాన్ని సరిగా చూసుకోకుండా, సరిగా ప్లాన్ చేసుకోకుండా మనం వాటిని వ్యర్థపరిచేసి దెన్ మళ్ళీ అదే దాని కొరకే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తాం. దేవా, నా ఆర్థిక సమస్యలు తీర్చుము అని. అప్పు చేయడం ఒక ఎత్తు అయితే, అప్పుకి మనం షూరిటీ ఇస్తాం. అది బైబిల్లో ఉంది, అందరికి తెలుసు. ఇవ్వకూడదని ఉంది. అది ఎందుకు ఇస్తామంటే, షూరిటీ ఇవ్వడం అంటే, ఆ రోజులు పోయాయండి. ఏ రోజులు? అప్పు ఇవ్వగానే సంతకం పెట్టే షూరిటీ. ఈ రోజులు ఏమవుతుందంటే క్రెడిట్ కార్డు ఇచ్చేస్తాం మనం. మన స్నేహితులకి, మన తెలిసిన వాళ్ళకి క్రెడిట్ కార్డు ఇచ్చేసి వాడుకోండి. వాళ్ళు కట్టరు, మనమే కట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది నాకు ఈ మధ్య తెలిసింది ఏంటంటే, ఒక పాజిటివ్ ఎమోషన్లో మనం కొంతమందికి సహాయం చేస్తుంటాం. మనకి లేకపోయినా వాళ్ళకి సహాయం చేసేస్తాం. మన కుటుంబానికి ఉండదు. ఆ సహాయం చేస్తే మనకు కష్టం వస్తుంది, ఆ సహాయం చేస్తే మనకి మిగలదు. కానీ మన సహాయం ఎమోషన్లో సహాయం చేస్తుంటాం. మనం ఫ్లైట్ ఎక్కితే, మీరు ఫ్లైట్ ఎంతమంది ఎక్కడో తెలియదు కానీ, ఫ్లైట్ ఎక్కితే ముందు కాషన్స్ చెప్తారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేయాలని. అందులో ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఏదన్నా ప్రమాదం జరిగితే ఫస్ట్ మీరు మాస్క్ పెట్టుకొని తర్వాత వేరే వాళ్ళకి మాస్క్ ధరించండి అని ఉంటుంది. కానీ మనం ఈ భక్తి, దేవుడి భయం కానివచ్చు, లేదా దేవుడు ఏదో అంటాడని కావచ్చు, లేదా సహాయం చేయాలి, పుణ్యం చేయాలని, ఏదో చేయాలని కొన్నిసార్లు మన కుటుంబాన్ని ట్రబుల్లో పెట్టి వేరే వాళ్ళని ఎక్కువ ఉద్ధరిస్తుంటాం. అది మనకు తెలియదు కొన్నిసార్లు. అది ప్రేమ అనుకుంటాం. ప్రేమ ఉండొచ్చండి, తప్పనట్లేదు, సహాయం చేయడం తప్పనట్లేదు. కానీ మన కుటుంబాన్ని మనం ట్రబుల్లో పెట్టి మనం సహాయం చేస్తే మనకు మిగిలేది అశాంతే. శాంతి ఎప్పటికీ ఉండదండి. మన కుటుంబంలో మనశ్శాంతి లేకపోతే మన జీవితంలో శాంతి ఉండదు. మన జీవితంలో శాంతి లేకపోతే ఎప్పుడూ దేవుళ్ళని ఎదగలేం. ఎందుకంటే మన ప్రార్థనలన్నీ అటువైపే ఉంటాయి, కానీ ఆత్మపరమైన ప్రార్థన మనం తగ్గించేస్తాం. కొన్ని సార్లు ఏమవుతుందంటే, కొన్ని మన చేతుల్లో ఉండవండి. దొంగతనం కానివ్వండి, మోసం కానివ్వండి, అది మన చేతుల్లో ఉండదు. వాటికి మనం ఏమి చేయలేము. కానీ ఏవైతే దేవుడు మన జ్ఞానం ఇచ్చి వాటిని కాపాడుకోండిరా బాబు అంటే, మనం మన తెలివి తక్కువతనాన్ని చూపిస్తూ ఉన్నది మొత్తం ఇచ్చేస్తూ సామెత ఒక నిమిషం అండి. సామెతలు 13:22 ఒకసారి చదవండి. ఫ్యూచర్ ప్లానింగ్, మనం జనరల్గా ఫ్యూచర్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటుంటాము. సామెతలు 13:22. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును,
పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. నెక్స్ట్ సామెతలు 11:1 తీసి పెట్టండి అండి, తర్వాత చదువుతాం. ఇక్కడ ఏముందంటే మంచివాడు తన పిల్లలకి ఆస్తిపరులను చేయను. దాని అర్థం ఏంటంటే మనం ఏదో ఆస్తులు సంపాదించేసి దాని మీద దృష్టి పెట్టి దేవుడిని మర్చిపోవడం కాదు కానండి. మనకు ఉన్న వాటిని మనం సంపాదించకపోయినా పర్లేదు, మనకు ఉన్న వాటిని వచ్చే జనరేషన్స్కి మనం ఇవ్వడానికి ప్రయత్నించాలి. దాని అర్థం మన పిషనరీగా ఉండాలని కూడా కాదు. దానికి కూడా ఇంకో వాక్యం మీద తర్వాత నేను చూపిస్తాను. సో మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మనం చాలా నెగ్లెక్ట్ చేస్తుంటాం. ఎస్పెషల్లీ క్రైస్తవులుగా నేను చూస్తున్నాను, ఈవెన్ ఇప్పటికే చూస్తున్నాను కొంతమందిని. మన చర్చ్లో నాకు తెలియదు కానీ బయట నేను చూస్తుంటాను. వెరీ పూర్ అండి ఫైనాన్షియల్ ప్లానింగ్లో. అది మనకు అవసరం లేదు అనుకుంటాం, కానీ అది ఎందుకు అవసరం అంటే అక్కడ వచ్చే కష్టాలు, పూర్ ప్లానింగ్ వల్ల వచ్చే భయాలు, దానివల్ల వచ్చే ఇబ్బందులు మనల్ని, మన ప్రార్థనా జీవితంని దాని చుట్టే కట్టిపడేస్తుంటాయి. మన కంట్రోల్లో లేని వాటి గురించి మనం ఏం చేయలేము, కానీ మనం ఏవైతే మన కంట్రోల్లో ఉన్నాయో వాటిని మనం సక్రమంగా ఆయన జ్ఞానంతో మనం చేసుకుంటే, ఈ యొక్క అడ్డంకులు మనం తొలగించుకుంటే మన ప్రార్థన ఆత్మ విషయాల వైపు ఎక్కువ ఉంటుందని నాకు అనిపించింది. తర్వాత ఈ క్విక్ మనీ అనే దాంట్లో పడి ఎవరైనా బిజినెస్లు చేస్తుంటే మనకు తెలియకుండానే కొన్ని అన్ఫేర్ ప్రాక్టీసెస్ చేస్తుంటాం. అంటే మంచి కానివి పద్ధతులు చేస్తుంటాం. ప్రాబ్స్ 11:1 ఒకసారి చదవండి. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. దొంగ త్రాసు యెహోవాకి హేయము అంటే, దొంగ త్రాసు అంటే మనం బరువు చూస్తాం కదా, ఇది బరువులోనే కాదు, మనం ఎవరైనా బిజినెస్లు కానివ్వండి, మన ఆఫీస్లో వర్క్ కానివ్వండి, మనం క్వాలిటీగా చేయము. కొన్నిసార్లు ఆఫీస్ టైం అంతా వేరే వాటి మీద వెచ్చిస్తాము. జనాలు మనల్ని ఏం అనకూడదని అనుకుంటాము. మన బిజినెస్లో మనం తప్పుడు ప్రాక్టీసెస్ చేస్తుంటాము. మన బిజినెస్ గ్రో అవ్వాలనుకుంటాము. కానీ దేవుడు న్యాయపరుడు అండి. మన క్రైస్తవులు అయినంత మాత్రాన మనం మోసం చేస్తే ఆయన మనల్ని బ్లెస్ చేయడు. అది మనం జాగ్రత్తగా పడాలి. తర్వాత బద్ధకం. నీ నిద్రలో నిన్ను పోషిస్తాను అని ఉంటుంది ఒక దగ్గర. ఎగ్జాక్ట్ వర్డ్ నాకు నేను నోట్ చేసుకోలేదు కానివ్వండి. ఆ వాక్యం అందరికి తెలిసే ఉంటుంది. దాన్ని పట్టుకొని మనం ఏం చేస్తాం, నిద్రపోదాం అంటే అవ్వదు. సామెతలు 24:30-34 ఒకసారి చదువుదాం అండి. 30-34. సోమరు వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పులు బలిసి ఉండెను, తోలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకో కొంచెము నిద్ర, ఇంకో కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకో కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. అలా వస్తుంది, దరిద్రత పరిగెత్తుకు వస్తుందట. ఈ బద్ధకం అనేది ఉద్యోగం, జనరల్గా బద్ధకం అనేది స్టూడెంట్స్ చెప్తుంటాం, నువ్వు లేజీగా ఉండకూడదు, కష్టపడాలి. కానీ ఒక వయసు వచ్చాక మనం కూడా మన డైలీ లైఫ్లో బద్ధకిస్తుంటామండి. ఉద్యోగానికి వెళ్ళొస్తాము, వచ్చేస్తాము. మన ఫ్యామిలీ మ్యాటర్స్ మనం సరిగ్గా పట్టించుకోం, అంత టైం ఉండదు. ఎంతసేపు ఉద్యోగము, ఇల్లు, ఆ డబ్బులతో ఎంజాయ్ చేసామా, అది కొన్నామా, ఇది కొన్నామా, బట్ వీ వోంట్ గివ్ సఫిషియంట్ టైమ్ టు ప్లాన్ థింగ్స్ ఇన్ ద రైట్ వే. అంటే దేవునితో కూర్చొని ఆయన మన మధ్యలో పెట్టుకొని, దేవా నాకు ఈ ప్లాన్ ఉంది, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నేను ఆర్థికంగా ఇలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను అని కూర్చొని మనం చేయము. ఒక మెయిన్ అంటే బద్దకిస్తాము. ఏముంది దేవుడు చూసుకుంటాడు రేపటి. మన బిజినెసెస్ కానివ్వండి, చాలామంది చూస్తుంటే మన చర్చిలో 2-3 ఉన్నారు, చాలా కష్టపడతారు. కష్టపడ్డ వాళ్ళకి ఫలితం దక్కుతుంది ఖచ్చితంగా. అలానే మనం కొంతమంది, నేను అనుకునేవాడిని అది గవర్నమెంట్ ఉద్యోగం కదా, ఎంత కష్టపడి అదే జీతం కదా, ఎంత కష్టపడి ఏం లాభం అని మొన్న కూడా ఎవరితో అని అంటున్నాను మా ఫ్రెండ్తో, నీకేమరా ప్రైవేట్ ఉద్యోగం, నువ్వు ఎంత కష్టపడితే అంత జీతం ఇస్తారు, నీ ఎంత కష్టపడ్డా అదే జీతం ఇస్తారు, కొన్నిసార్లు నాకు కష్టపడాలనిపించుతాను అని డిస్కస్ చేసుకున్నాను అనమాట. అప్పుడు నాకు అనిపించింది, నేను జీతం కోసం కాదు, నన్ను ఎవరు చూస్తున్నారో ఆయన చూస్తున్నాడు. ఆ ఉద్యోగం ఆయన నాకు ఇచ్చాడు,
నేను ఎంత న్యాయంగా ఉన్నానని ఆయన చూస్తాడు. నేను పనిచేసే జీతం కోసమా? కాదు కదా. డబ్బులు అవసరమే, డబ్బులు అవసరం కాదని నేను ఎప్పటికీ అన్ను. కానీ మన పనితీరు, ఒక వాక్యం ఉంటుంది, మనం ఏమి చేసినా ఆయన కొరకు చేస్తున్నామని మనం చెయ్యాలట. ఏమి చేసినా సరే ఆ మొత్తం పైనుంచి ఉంటుంది. భార్య హస్బెండ్తో ఎలా ఉండాలి, హస్బెండ్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, పని వాళ్ళు ఎలా ఉండాలి అని ఒక వాక్యం అంతా వచ్చి లాస్ట్లో మీరు ఏమి చేసినాను ఆయన కొరకు చేస్తున్నట్టు అనుకొని చెయ్యండి అని ఉంటుంది. అప్పుడు నాకు అనిపించి అవును కదా, నాకు జీతం కోసం కాదు కదా నేను పనిచేసే, నేను నా పనిలో నేను యథార్థంగా ఉంటే, నా పనిలో నేను యథార్థంగా చేస్తే నన్ను బ్లెస్, అది ఆర్థికంగా బ్లెస్ చేస్తాడో లేదో తెలియదు, కానీ నాకు శాంతి ఉంటుంది. నాకు శాంతి ఉంటే నేను ఆత్మపరమైన విషయాల మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను కానివ్వండి, భౌతికమైన విషయాల మీద నా కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. నా మెయిన్ గోల్ ఏంటంటే ఆర్థికంగా ఎదగాలి, బట్ ఆర్థికంగా ఎదగడం కంటే ముందు మనకు ఉన్నదాన్ని కాపాడుకోవాలి. అది నా మెయిన్ ఉద్దేశం అండి ఈ విషయం చెప్పడానికి. ఈ అంశంలో ఒక వాక్యం అండి, నాకు ఇష్టమైన వాక్యం ఇది. చాలా రోజులు మర్చిపోయింది, ఈ మధ్య కనపడింది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము, 3వ అధ్యాయం 12-13. కావున సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబిచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికేదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడు ఇట్టి నియమమును చేసి ఉన్నాడు. ఇక్కడ ఏముంటుందంటే మన కష్టార్జితము మనం ఎంజాయ్ చేయడం అనేది దేవుడిచ్చే బహుమానం అట. మన కష్టార్జితం ఎంజాయ్ చేయడం ఒక బహుమానమా అని నాకు డౌట్ వచ్చింది. నిజమండి, మన కష్టార్జితం మనం ఎంజాయ్ చేయడం ఒక బహుమానం అండి. మనం దాన్ని వ్యర్థపరచుకోకుండా ఎప్పుడు ఏది అవసరమో మనం కనుక్కోగలిగే స్థితిలో ఉన్నప్పుడు అంతకంటే బ్లెస్సింగ్ ఏది ఉండదు. ఎన్ని లక్షలు సంపాదించినా ఉండదు. మేము అనుకుంటాము, మా దగ్గర సబ్ స్టాఫ్ ఉంటారండి, అటెండర్స్ ఉంటారు. వాళ్ళ జీతం మాతో పోలిస్తే చాలా తక్కువ. నేను వర్క్ చేసుకుంటున్నా, ఎదురుగుంటారు, కూర్చోంటారనమాట. నేను చిరాగ్గా, వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్. వాళ్ళకు వచ్చే అంత జీతంలో 2 పిల్లలు చదివిస్తుంటారు, రెంటెడ్ హౌస్లో ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపించి, ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నారు, నేనేంటి దేవుని కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నాను, వాళ్ళకంటే మంచి ఉద్యోగం ఉంది, నాలో ఎందుకు ఈ సంతోషం లేదు? ఎంతసేపటికి అదంతా ఎక్కడ, నాకు ఉన్న దాని గురించి ఆలోచించట్లే. నాకు ఏదైతే లేదో, నాకు లీవులు ఇవ్వరనో, రాత్రి లేట్ అయిపోతుందనో, లేదా నాకు ఇంకేదోనో వాళ్ళ మీద కక్ష వీళ్ళ మీద కక్ష, కానీ నాకు ఉన్నది నేను ఎంజాయ్ చేద్దామే, నాకు ఉన్న దాంట్లో తృప్తి పడదామే అని నాకు లేదు. ఆ రోజు నాకు అనిపించింది ఈ వాక్యం. అప్పుడు నాకు ఈ వాక్యం ఇంతకుముందు చదువున్నా, నాకు గుర్తులేదండి ఈ వాక్యం నాకు. అది జరిగిన ఒక 3-4 రోజుల తర్వాత ఏదో ఒక గూగుల్లో సెర్చ్ చేస్తుంటే, వేరే వాక్యం గురించి సెర్చ్ చేస్తుంటే ఈ వాక్యం కనపడింది అనమాట. అప్పుడు చదివినప్పుడు నిజంగా అక్కడ ఉంటుంది 14వ వచనంలో, దేవుడు ఏమి చేసినా అది శాశ్వతము, దానికి ఏదియు చేర్చబడదు, ఏదియు తీయబడదు. దేవుడు మనకి ఏమైతే చెయ్యాలని అనుకున్నాడో ఏదియు తీయబడదు, కానీ ఒకే ఒక ద్వారా తీయబడుతుంది, మన చేష్టల వల్ల, మన క్రియల వల్ల. దానికి దేవుడు కూడా ఏమీ చేయలేడు. దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు కదా, మనకి స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. ఆ స్వాతంత్రం బట్టి ఆదాము పాపం చేశాడు. అదే స్వాతంత్రం ఇప్పటికీ మనకుంది. ఆ స్వాతంత్రం వల్లే మనం తప్పులు చేస్తున్నాము. ఆ స్వాతంత్రం వాడుకొని మనం తీసేస్తే దేవుడు దానికి ఏం చేయలేడండి. అది 3వది. ఇంకొక వాక్యం చదువుదాం 3వ దానికి వెళ్ళే ముందు. సామెతలు 10:22 అండి, ఇందులో చివరిది. 10
యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇక్కడ కొంచెం తెలుగులో మారింది, ఇంగ్లీష్లో ఏముంటుందంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ వన్ రిచ్ అండ్ యాడెత్ నో సారో విత్ ఇట్. అంటే ఆయన ఇచ్చే తెలుగులో ఐశ్వర్యముకి ఎటువంటి బాధ రాదట. మనం ఒకటే నాకు అనిపిస్తుంది, మనం ఏదైనా సంపాదించినప్పుడు మనకి ఆయన నుంచి వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే దాంతోపాటు మనశ్శాంతి కూడా మనకు ఉంటుంది, శాంతి ఉంటుందండి. మనం ఏం చాలామంది నేను చూస్తుంటాను, నా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఉన్నారు, నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళు అంటారు జీవితంలో ఏదైనా సాధించాలంటే ఆగిపోతుంటారు. అది అత్యాశ అనుకుంటారు. అంటే అత్యాశకి ఆశీర్వాదం పొందడానికి చిన్న గీత ఉందండి. రెండు వేరు. చాలా వరకు మనం అత్యాశకు వెళ్ళిపోతున్నామేమని చెప్పి మనకున్న పొటెన్షియల్, దేవుడు మనకిచ్చిన టాలెంట్ని సరిగ్గా వాడుకోం, అది అత్యాశ అనుకుంటాం. లేదండి, ఏదన్నా సరే దేవుడి నుంచి ఒక ఆశీర్వాదం వస్తుందంటే దాంతోపాటు ఎటువంటి బాధ రాదు, అది దేవుడిచ్చిందే అని మనం నమ్మచ్చు. ఈ రెండు బాగానే ఉన్నాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ జస్ట్ ఇప్పుడు గుర్తొచ్చింది, మనం అప్పులు ఇస్తుంటాం కదండి. అప్పులు ఇచ్చేసి వడ్డీకి తిప్పుతుంటాం. సామెతల్లో ఉంటుంది, వడ్డీతో వచ్చిన ధనము మంత నిలవదట. కానీ దీనికి కారణం మనం కూడా, తీసుకునే వాళ్ళు కూడా కారణం అండి. కారణం ఏంటంటే వడ్డీకి తీసుకున్న వాళ్ళకి ఇచ్చేస్తారు టైంకి, చేబదులుగా తీసుకుంటారు, వాళ్ళ టైం తిరిగి ఇవ్వరు. మనం కూడా చాలా తెలివైన వాళ్ళం. 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు తీసుకొని వడ్డీలు కడుతుంటాం, కానీ చేబదులుగా ఇచ్చిన వాళ్ళకి మనం తిరిగి చెల్లించాం. అది కూడా మన ఫైనాన్షియల్ డిసిప్లైన్లో మనకి ఒక ఇంపార్టెంట్ భాగం అండి. మనం తీసుకున్న అప్పులు కానీ మనం ఎవరి దగ్గర మళ్ళీ తిరిగి ఇస్తాము అని చెప్పి తీసుకుంటామో వాళ్ళకి సాధ్యమైనంత మన ప్రయత్నము తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఒకవేళ తిరిగి ఇవ్వకపోతే వాళ్ళకి చెప్పాలి, నేను ఇవ్వలేకపోతున్నాను, పలానా రోజు ఇస్తాను, తర్వాత ఇస్తాను అని. అది నాకు అనిపిస్తుందండి. దాని వాక్యాలు నేను నోట్ చేసుకోలేదు, ఈ పాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయాలనుకోలేదు. బట్ ఇప్పుడు అనిపిస్తుంది, మన అప్పు తీర్చకుండా మన ఆర్థికంగా బ్లెస్ అవ్వాలి అంటే అది అవ్వదు. మనం ఏదైతే తిరిగి ఇస్తామని చెప్పి తీసుకొని ఉంటామో అవి టెంపరీగా అవ్వచ్చండి, టెంపరీగా మనకు బాగానే ఉండొచ్చు. కానీ ఏదో ఒక సమయాన దేవుడు మనకి దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ దాని తాలూకు పరిణామాలు మనకి చూపిస్తాడు. అది వాళ్ళ ద్వారా జరగకపోవచ్చు, వేరే వాళ్ళ ద్వారా జరుగుతుంది. అదేవిధంగా మనం ఇచ్చినప్పుడు కూడా మనం ఎవరికన్నా ఏది ఆశించకుండా ఇస్తే, మనం ఒకరికి ఏది ఆశించకుండా ఇస్తే అది వాళ్ళ నుంచి మనకి ఎప్పటికీ తిరిగి రాదు, వేరే రూట్లో వస్తుంది. అది దేవుడి నియమము అంతే. మనం ఇచ్చింది మన ఎడం చేతికి కూడా తెలియకూడదు అని ఉంటుంది. అంటే మనం ఇచ్చింది ఏది ఆశించుకు ఇచ్చినప్పుడు వాళ్ళ నుంచి మనకు తిరిగి రాదు, కానీ ఆయన నుంచి వస్తుంది. ఆయన నుంచి ఎలా వస్తుంది అంటే ఏ విధంగానే రావచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆర్థికంగా మనము మన ఫైనాన్సెస్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలండి. మూడో విషయం, ఇది మొదటి 2 విషయాలు కొన్నిసార్లు మన చేతిలో ఉంటుంది, కొన్నిసార్లు మన చేతిలో ఉండదు. అంటారు అవాయిడబుల్ ఇష్యూస్ అంటారు. అవాయిడబుల్ అంటే మనం సవరించగలిగిన విషయాలు, కొన్ని సవరించలేని విషయాలు ఉంటాయి. ఈ రిలేషన్షిప్లో మనం ఒక ఎత్తేస్తే వాళ్ళు ఒక అడుగు వేయాలి. ఎవరన్నా కొన్నిసార్లు మనం ఒక అడుగు వేసినా వాళ్ళు ఒక అడుగు వేయరు. ఆర్థికంగా కూడా కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా ఎదుటి వాళ్ళ రెస్పాన్స్ లేకపోతే మనం వెళ్ళం. కానీ మూడో విషయము, ఇది కంప్లీట్గా మొత్తానికి మన చేతిలోనే ఉంది. అది ఏమిటంటే ఆరోగ్యం అండి. ఈ ఆరోగ్యం అనేది మొదటి 2 విషయాలకి లింక్ అయి ఉంటుంది. ఎందుకు ఇది చివరిగా చెప్తున్నానంటే మొదటి 2 విషయాలకు లింక్ అయి ఉంటుందండి. చాలామంది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి చాలామందికి తెలియదు బయట ఎలా ఉందో ఖర్చులు. ఒక ఆర్టికల్ వస్తుంటుందండి, ప్రతి వారం నేను చూస్తుంటాను. అందులో మొత్తం ఆర్టికల్ అంతా రాసేసాక కింద ఒక లైన్ రాసుంటాడు. ఏం రాసుంటాడంటే, ఇండియన్స్ ఆర్ 1 హాస్పిటలైజేషన్ అవే ఫర్ బీయింగ్ బ్యాంక్రప్ట్ అట. అంటే భారతీయులు ఒక్కసారి హాస్పిటల్లో అడ్మిట్ అయితే చాలు వాళ్ళ ఫైనాన్స్ మొత్తం బ్యాంక్రప్ట్ అంటే ఏమంటారండి తెలుగులో?
దివాలా తీసేస్తారట. అంటే బయట రేట్లు అలా ఉన్నాయి. మనకు చాలామందికి ఆహారం ప్రైసెస్ మనకు తెలియకపోవచ్చు, బయట పరిస్థితులు అలా ఉన్నాయి. దీని మెయిన్ ఆరోగ్యం అనేది ఎంత మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే, మనం ఆరోగ్యంగా లేకపోతే మొదటిగా మనం కష్టపడతాం సరే, మనతో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ టైం అంతా మనకే అయిపోతుంది, మనం చూసుకోవడానికి అయిపోతుంది. వాళ్ళ ప్రార్థనలంతా మన గురించే ఉంటుంది, మన ప్రార్థనలు మన గురించే ఉంటాయి. ఎప్పుడు మనం ఆత్మీయంగా ఎదుగుతాము? వయసు వల్ల వచ్చే ఆరోగ్యం అది వేరండి, అది నేను కాదనట్లేదు. వయసు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు అది దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఈ మధ్యకాలంలో యంగ్ పీపుల్కి, నాలాంటి యంగ్ పీపుల్కి, మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిల్లో 85% సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తుంది. నేను పోస్టర్స్ పెడదాం అనుకున్నాను, లాంగ్ అయిపోద్దని పెట్టలేదు. సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తుంది 85% నుంచి 90% వరకు 25 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వరకు మధ్య ఉన్న వాళ్ళకి 85-90% వరకు వచ్చే జబ్బులు వాళ్ళ లైఫ్ స్టైల్ ద్వారానే వచ్చినవట. వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ దినచర్యలో ఉన్న చేసే క్రియల వల్ల వచ్చినవట. సరైన టైంకి తినకపోవడము, సరైన టైంకి నిద్రపోకపోవడము, ఎక్కువ తినటము, తక్కువ తినటము, కొంతమంది ఉపవాసాలు ఎక్కువ చేస్తుంటారు. ఆత్మీయత పేరుతో ఉపవాసాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకప్పుడు చేసేవాడిని స్టార్టింగ్లో. తొందరగా బరువు తగ్గాలనుకున్నప్పుడు ఫాస్టింగ్ చేద్దాం అనుకునేవాడిని. ఆ ఫాస్టింగ్ చేసేదేమో బరువు తగ్గడానికి, దానికి ఫాస్టింగ్ ప్రేయర్ అని నేను యాడ్ చేసుకునేవాడిని. ఫాస్టింగ్ ప్రేయర్, ఎందుకంటే నేను ఫాస్టింగ్ ప్రేయర్ అని ఉంటే కనుక నేను జాగ్రత్తగా భయంతో చేస్తాను అని. ఆ ప్రేయర్ అంతా ఉత్తుత్తే. ఎప్పుడెప్పుడు ప్రేయర్ అయిపోద్దా, ఎప్పుడప్పుడు 6 గంటలు అయిపోద్దా, 6 నుంచి 6:10 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని 6:10కి తినేయాల. ఇప్పుడు ఆ కళ్ళు మూసుకుంటే నెక్స్ట్ మెనూ ఏంటి, పరోటానా దోశనా, అదే కనిపిస్తుంది కళ్ళు మూసుకుంటే. అది మనం అలా ఎన్ని ఫాస్టింగ్లు చేసినా కూడా మనకి వ్యర్థమే. ఇంకోటి ఏముందండి అండి, మన ఆరోగ్యానికి మన మనశ్శాంతి ఎంత ముఖ్యమో ఉంటుందండి. ఒక వాక్యం చూద్దాము. సామెతలు 17:22. ఈరోజు మొత్తం సామెతల్లోనే ఉన్నాము ఎక్కువ మనం. సామెతలు 17:22. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. సంతోషమైన మనసు ఆరోగ్య కారణం. ఎప్పుడు సంతోషంగా ఉంటాము? మనకి ఏ ట్రబుల్స్, మన వాస్తవాలు మాట్లాడుకుందాం. మనం వద్దు చర్చ అని కాదు, వాస్తవాలు ఎప్పుడు సంతోషంగా ఉంటాము? మనకి ఏ ట్రబుల్స్ లేనప్పుడే. వాస్తవం ఇది. మనిషిగా నాకు ఏ కష్టాలు లేనప్పుడు నేను సంతోషంగా ఉంటాను. కానీ కష్టాలు లేకుండా జీవితం ఉండదు. కానీ కొన్ని కష్టాలు మనం కొని తెచ్చుకుంటాం. అవి కనుక మనం జాగ్రత్త పడితే మిగతా వాటిలో దేవుడు సహాయం చేస్తాడు. మనం ఆరోగ్యం ప్రార్థన చేస్తూ ఉంటాం, మన పడి మనం తింటూనే ఉంటాం. ఏమొస్తుంది ఆరోగ్యం? కాదు. నేను సెలవుకి వచ్చినప్పుడు కనీసం 3 కిలోలు తగ్గాలని వచ్చా, 2 కిలోలు పెరిగా. మా ఆఫీస్లో శబ్దం చేసి వచ్చా మా ఫ్రెండ్స్కి, చూడండి వచ్చేటప్పటికి నాకు కాలు ఇదైనప్పటికీ లావ్ అయిపోయా అనమాట. కాలు దెబ్బ తగిలినప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేయడం మానేసి లావ్ అయిపోయా. మా ఆఫీస్లో అందరూ మా సీనియర్స్ అందరూ ఏడిపిస్తున్నారు అనమాట. ఏంటి ఇంత లావ్ అయిపోయావు? అన్న సార్ లీవ్కి వెళ్ళి వచ్చేటప్పుడు 3 కిలోలు తగ్గుతాను సార్ అన్న. మొన్న చూసుకుంటే 2 కిలోలు పెరుగున్నా. ఇప్పుడు ఏం చేసినా తగ్గను, 3 కిలోలు అంటే ఇంపాసిబుల్. అలా సో మనము ఏదో చేయాలనుకుంటాము, కానీ దానికి తగ్గ స్టెప్స్ మనం తీసుకోం. మనం చాలామందికి డయాబెటీస్ ఉండొచ్చు, చాలామందికి బీపీలు ఉండొచ్చు, చాలామందికి ఇంకేవో కారణాలు ఉండొచ్చు. నిన్న ఒక సందర్భం ఇంట్లో జరిగిందండి. ఒక జ్యూస్ తీసుకున్నాము, అది తాగాలనుకున్నాము, తాగుతున్నాము, అందరం టేస్ట్ చేసాము. సరే కీర్తనకి ఇద్దామని అనుకున్నప్పుడు దాని మీద రాసింది అది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ఇవ్వకూడదు అని. అందులో షుగర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దాని మీద డయాబెటిక్ వాళ్ళకి ఇది కాదని రాయలేదు. రాసుంటే అప్పుడు మానేస్తాం. 10 మందిలో 5 మంది మానేస్తారు రాసుంటే. 5 మంది తెలిసినా తాగుతారు. అంటే మనకు తెలిసినా కూడా దాని మీద లేదు కదా.
దాని మీద ఉన్నా కూడా చేస్తామండి. సిగరెట్లు అండి, సిగరెట్ల మీద రాసి ఉంటుంది. ఏం రాసి ఉంటుంది? హానికరం కాదు, క్యాన్సర్ వస్తుందని రాసి ఉంటుంది దాని మీద. కానీ మానలేం. కొన్ని ఏంటంటే వ్యసనాలుగా మారిపోతాయి. వ్యసనాలుగా మారిపోయిన వాటిని కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నిస్తున్నా మనం మారలేము. అలాంటప్పుడు దేవుడి సహాయం కోరుకోవాలి. కానీ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు అంటే తిండి తినడం కూడా ఒక వ్యసనం. ఎంతమందికి తెలుసో తెలీదో, తిండి తినడం అనేది ఒక వ్యసనం అండి. నేను అలా ఉండేవాడిని. ఒక వ్యసనంలాగా ఉండేది నాకు తిండి. రాత్రి ఇప్పటికప్పుడప్పుడు అలా చేస్తా. ఎందుకు చేస్తానంటే నాకైతే తినాలనిపించదు కదా. కొన్నిసార్లు చిరాకులు ఎక్కువ తినేస్తాం. అది ఎంతమందికి ఉందో లేదో, కొంతమంది చిరాకు వస్తే ఎక్కువ తినేస్తాం. అది నాకున్న పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అదే. టైంపాస్కి, చిరాకుకి, టీవీ చూస్తూ ఇంకేదో చేస్తుంటాం. సామెతలు 14:30 ఒకసారి చదవండి. 14:30. దరిద్రుని బాధించువాడు 30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఏ సౌండ్ హార్ట్ అని ఉంటుందండి. సౌండ్ హార్ట్ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో సౌండ్ హార్ట్ అని ఉంటుంది. దాని అర్థము కొన్ని వర్షన్స్లో యాంప్లిఫైడ్ వర్షన్ ఉంటుంది. అందులో ఏముంటుందంటే పీస్ఫుల్ హార్ట్ అంట. అంటే నెమ్మదగిన హార్ట్, అంటే శాంతికరమైన హృదయం. ఈ శాంతికరమైన హృదయం మన 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 బాడీకి జీవం అట. ఇదంతా కాదు, మిమ్మల్ని ఒక వాక్యం చెప్పి భయపెడదాం అనుకుంటున్నాను. అందరు తెలిసిన వాక్యమే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం 1వ అధ్యాయం 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, ఇంగ్లీష్లో ఏముంటుందంటే యాక్సెప్టబుల్ అంటూ గాడ్. ఆ కాంటెక్స్ట్ ఏదైనా సరే, యాక్సెప్టబుల్ అంటూ గాడ్ అంటే ఏంటండి? ఆయనకు అనుకూలమైన విధంగా మనం ఒక తయారు చేసుకున్నాము, ఒక యంత్రం తయారు చేసుకున్నాము. అది మనకు అనుకూలంగా ఉండేట ఒక విధంగా తయారు చేసుకున్నాం కదా. దాన్ని ఎలా తయారు చేశామో అలా ఉంటేనే నేను అంగీకరించగలను. దాన్ని ఏ ఉద్దేశానికి నేను తయారు చేసుకున్నాను, ఏ యాంగిల్లో ఎలా పెట్టాను, ఏ షేప్లో చేశాను, ఎలా చేసుకున్నానో అలా వస్తేనే మళ్ళీ నేను అంగీకరించగలను. అలా రాకపోతే నేను చేసుకుంది ఏమన్నా హ్యాపీగా ఉంటానా? ఉండను. ఆయనకు అనుకూలమైన విధంగా సజీవ యాగంగా మన శరీరంను ఆయనకు సమర్పించుకునేది అని ఉంటుంది. శరీరం సమర్పించుకుని మనం ఇలా అనుకుంటాం. ఇంకో దగ్గర ఉంటుంది మనకి ఫేమస్ వాక్యం ఏంటంటే, మన స్వరూపం ఆయన, మన రూపము, మన దేహం ఆయన ఆలయమై ఉన్నది. ఇవన్నీ మనం మాట్లాడుకుంటాము, కానీ మనం చెయ్యము. ఎందుకంటే ఆరోగ్యం అనేది స్లో పాయిజన్ అండి. స్లో పాయిజన్ అంటే మెల్లిగా చాప కింద నీరు అంటారు కదా, మనకు తెలీదు. 15 ఏళ్ళ నుంచి నాకు 30 ఏళ్ళు వచ్చాయి. 15 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు నేను చేసినవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, నడుము పట్టేడాలు, ఇవన్నీ నేను గూగుల్లో రీసెర్చ్ ఎందుకు తగ్గట్లేదంటే, మనం ఏదైతే మన యవ్వన ఏజ్లో, మన యూత్ ఏజ్లో మనం చేసి ఉంటాం అవన్నీ అప్పుడు బయటపడవట. ఒక వయసు వచ్చాక అది తట్టుకోలేక అప్పుడు అన్నీ బయటపెడుతుందట. సో మనము ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 విషయాలు మనము చేస్తే గనక దేవుడు మనతో ఉంటాడు అని నేను చెప్పను. కానీ ఈ 3 విషయాల్లో మన పాత్ర ఏమై ఉన్నదో, మనం మన చేతులారా మనం ఆయన సన్నిధిని మనం పోగొట్టుకోకుండా, కొన్నిసార్లు మన ఆ సన్నిధి రాదు, మనకి వచ్చే ఛాన్స్ మన జీవితాల్లో ఇవ్వము. ఎందుకంటే మన ప్రార్థనలన్నీ మన అవసరాలే ఉంటాయి. వాటిల్లో చాలా వరకు మనం చిన్న మార్పులు చేసుకుంటే చాలా వరకు మన ప్రార్థనలు మారతాయని నాకు అనిపించింది. అది మీతో పంచుకోవాలనుకున్నాను. ఫైనల్గా కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:23 ఒకసారి చదివి కంక్లూజన్లోకి వెళ్దామండి.
కొలసీలకు రాసిన పత్రిక 3:23. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. పైనంతా ఒక చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో చెప్తారండి ఏమంటే, మీరు ఏమి చేసినను మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి అండి. మనస్ఫూర్తిగా. అబ్బా రేపు ఉపవాసం చేయాల, అబ్బా మనస్ఫూర్తిగా మనం ఏమి చేసినను మనస్ఫూర్తిగా ఆయన కోసం చేస్తున్నామని అనుకుంటే చాలా విషయాలు మనం మన లైఫ్లో మార్చుకోవచ్చు. సరే ఇదంతా బాగానే ఉంది, ఇవన్నీ చేయడం సహజం, ఈజీయా అండి? నాకైతే కష్టం. నేనైతే నా వల్ల కానే కాదు, నేను ఒప్పుకుంటున్నాను. కానీ వాక్యంలో ఉంటుంది, మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. ఇంకో దగ్గర ఉంటుంది, ఎంత విత్తుతామో అంతే కోస్తాము. తక్కువ విత్తితే తక్కువ కోస్తాము, ఎక్కువ విత్తితే ఎక్కువ విత్తడం మన పని అంతే. మన పని విత్తడం మాత్రమే. విత్తి నీరు పోసి మనం మన శరీరాలని మన జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు మంచిగా నేలని ఎలా అయితే మనం పదును పెడుతున్నాం మళ్ళీ మన హృదయాలను పదును పెట్టుకుంటూ మన జీవితాలను మార్చుకుంటే ఆయన మనకి ఫలితం ఇస్తాడు. ఇదంతా బాగానే ఉంది. ఈ వాక్యం కాదు, ఈ మాటలు నేను ఒకరితో షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, ఒకవేళ ఇది ఎక్స్ట్రీమ్ అయిపోతే, ఇప్పుడు నేను ఈరోజు చెప్పేసి వెళ్ళిపోతాను, మనం డిస్కస్ చేసుకొని వెళ్ళిపోతాం. ఓ దర్శను ఇట్లా అన్నాడు, మనం ఆరోగ్యం బాగా చూసుకోవాలని, ఆరోగ్యం దేవుడిని మర్చిపోతాం. ఆరోగ్యం అమ్మో ఆర్థికంగా ప్లాన్ చేసుకోమన్నాడు, ఆర్థిక ప్లాన్ నెక్స్ట్ ఏం చేయాలి, పిల్లలకి ఎలా కూడబెట్టాలి, వాళ్ళకి ఎలా కూడబెట్టాలి, అమ్మో రిలేషన్షిప్ సంబంధాలు బాగా చేసుకోమన్నాడు, అమ్మ నాన్న తమ్ముడు అక్క చెల్లి. ఏ గ్రంథం అయితే, ఏ దేవుడైతే తల్లిదండ్రులను సమ్మానించమని చెప్పాడు, అదే దేవుడు ఏం చెప్పాడండి? నన్ను వెంబడించాలంటే ఎవరిని ద్వేషించాలన్నాడు? తల్లిదండ్రులు. అంటే ఏంటి కాంట్రడిక్షన్ ఏంటి? ఏది కూడా దేవుడి కంటే ఎక్కువగా చేయకూడదు. ఎంతమంది రాజకీయాలు ఫాలో అవుతారో తెలియదు కానీ రాజకీయ పార్టీస్లో జనరల్ సోషల్ స్టడీస్ అండి ఇది, బట్ మన లైఫ్లో ఎలా ఉంటుంది నేను జస్ట్ నాకు కోరిలేట్ చేసుకోవచ్చు అనిపించి. రాజకీయ పార్టీస్లో లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ అండ్ రైట్ ఎక్స్ట్రీమ్ అని ఇద్దరు ఉంటారు. లెఫ్టిస్ట్ రైటిస్ట్ అని అంటారు. అది వాళ్ళ బిజినెస్లో కూడా ఆ టైప్ ఉంటారు, లెఫ్టిస్ట్ రైటిస్ట్ అంటారు. లెఫ్టిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఎడం వైపుకి ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ పనంతా వెల్ఫేర్ అంటే అందరినీ సమానం చేయాలి, అందరినీ చేయాలి, ఎక్కువ సంపాదించేవాడికి ఎక్కువ జీతాలు, ఎక్కువ ట్యాక్సులు పెట్టాలి, తక్కువ సంపాదించేవాడికి ట్యాక్స్లే వేయకూడదు, అసలు బిజినెస్ ఉండకూడదు, బిజినెస్ అనేది ఉండకూడదు, మొత్తం గవర్నమెంటే టేక్ ఓవర్ చేసుకోవాలి, మొత్తం గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వాలి అని ఉంటుంది. అదేవిధంగా రైటిస్ట్ అని ఉంటారండి. వీళ్ళు ఏం చేస్తారంటే, అసలు గవర్నమెంట్ ఏ బిజినెస్ చేయకూడదు, మొత్తం బిజినెస్ పీపులే చేయాలి, ట్యాక్సులు తగ్గించాలి, అందరినీ ఏమంటారు, అందరూ నా గుప్పెట్లోనే ఉండాలి, అందరిని నేనే కంట్రోల్ చేయాలి, అందరూ ఈక్వల్ కాదు, అందరూ ఒక అంబరెలా కింద ఉండాలి అని ఉంటారు. అది చాలా పెద్ద కాన్సెప్ట్ చెప్తున్నా. అలా మన జీవితంలో కూడా ఎయిదర్ మనం కంప్లీట్గా అటు వెళ్ళిపోతాం, అన్నీ వదిలేసి సన్యాసి అయిపోయి అలా దేవుడి వైపు వెళ్ళిపోవాలనుకుంటాం. కొంతమంది ఆయన్ని వదిలేసి అన్నీ వేరే వాటి కోసం వెళ్ళిపోతుంటాం. కానీ దేవుడు ఆ జీవితం కోరుకోవట్లేదు. దేవుడు మనకు ఒక బ్యాలెన్స్డ్ లైఫ్, ఆయన్ని మన జీవితంలో సెంటర్గా పెట్టుకొని, మన జీవితంలో ఆయన మన ముందుగా పెట్టుకొని. ఎందుకంటే దేవుడు ఈ చిన్ని జీవితం, భూమి మీద ఏదైతే చిన్ని జీవితం ఉందో అది మనం ఎప్పుడు కష్టాలుగా, నీరసంగా, అలిసిపోయి జీవించాలని కోరుకోడు. మనం ఎంజాయ్ చేయాలని కోరుకుంటాడు. ఆయన ఇచ్చిన దాన్ని మనం ఎంజాయ్ చేయాలని కోరుకుంటాడు. అంతే కదండి. మన పిల్లలకి మనం తీసిస్తాము, దాంతో ఆడుకుంటేనే మనం బాగా ఫీల్ అవుతాం కదా. గిఫ్ట్ ఇస్తాము, దాన్ని ఎంజాయ్ చేస్తే వాళ్ళు దాన్ని వాడుకొని దాన్ని మంచిగా రాసుకొని బాగా ఉపయోగపడితే బాగుంటుంది కదా.
ఒక సైకిల్ కొనిస్తాము, ఆ సైకిల్ తొక్కుతూ మంచిగా స్కూల్కి తిరుగుతూ బాగా అనిపిస్తుంది కదా. అలానే దేవుడు కూడా మన పిల్లలం, ఆయన పిల్లలం కదండి. దేవుడు మనకిచ్చిన సొత్తుని మనం ఎంజాయ్ చేసి ఆయన చాలా ఆనందపడతాడు. కానీ మన క్రియల ద్వారా, మన అనాలోచితమైన దీని ద్వారా మనం వాటి ఆనందాన్ని మనం పొందుకోకుండా ఆనందానికి దూరం అవుతుంటాము. ఆ ఆనందానికి దూరం అవడంతో పాటు మన ఆత్మ విషయాలే కాకుండా శరీర విషయాలే ఎక్కువ మన లైఫ్ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. కాబట్టి మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈరోజు ఒక లెసన్ లాగా టెక్స్ట్ బుక్ లాగా ఎప్పుడు ఏ సమస్య వస్తే ఏం చేయాలని చెప్తే అవ్వదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుంది. నా జీవితం ఒక విధంగా వెళ్తుంది, మీ అందరి జీవితం ఒక విధంగా వెళ్తుంది. నా సొల్యూషన్ మీకు వర్కౌట్ అవ్వదు, నా ఉపాయం మీకు వర్కౌట్ అవ్వదు. దీనికి ఒకటే ఒకటి సొల్యూషన్. నాకు అనిపించిన సొల్యూషన్ ఏంటంటే, ఆదివారం మాత్రమే కాదు, రోజులో ఒక్కసారి మాత్రమే కాదు, ఎల్లప్పుడూ మనం ఎలా అయితే మనం ఊపిరి తీసుకుంటామో, ఎలా అయితే మనం ఊపిరి ఆగకుండా తీసుకుంటామో, ఎల్లప్పుడూ ప్రతి క్షణం ప్రతి సిచ్యువేషన్లో ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద మనం ఆనుకుంటే, ఆయన మనకి ఎప్పుడు ఎలా ఏమి చేయాలో ఆ జ్ఞానం మనకి ఇస్తాడని నమ్ముతున్నాను. కాబట్టి అండి, మన చాలా సమస్యలు మనము మన యాక్షన్స్ ద్వారా, మన క్రియల ద్వారా మనము సరి చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇది మానవంగా అసాధ్యం అండి. నాకు చాలా అసాధ్యం ఇది. నేను ఏదో చెప్పేశాను కాబట్టి నాకు చాలా ఈజీ అని చెప్పను. కానీ ఆయన మీద మనం ఆధారపడ్డప్పుడు, మన భారాలన్నీ ఆయన మీద వేసినప్పుడు, భారం అంటే ఏంటి? మనం మొయ్యలేనిదే కదా. మనం మొయ్యగలిగింది వేస్తే, ఇప్పుడు చిన్న సంచి పట్టుకున్నాను అంటే మీరు బాగుంటుందా? మీకు బాగోదు కదా. మనకు ఆయనడానికి కొంచెం జ్ఞానం ఇచ్చాడు, కొన్ని స్కిల్స్ మనకి ఇచ్చాడు, కొంచెం తెలివి ఇచ్చున్నాడు. వాటి ద్వారా కొన్ని మనం మార్చుకోవచ్చు. మనం అంతకు మించి మనకు తెలియట్లేదా, ఇది ఎలా చేయాలో తెలియట్లేదా, అప్పుడు ఆయన మీద ఆధారపడదాం. ఆయన సహాయం చేస్తాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆయన ఉద్దేశం మన ఈ భూమి పట్ల, మన ఈ చిన్న జీవితానికి, మన పట్ల ఆయనకున్న ఉద్దేశం నెరవేరాలి అంటే మనం ఆత్మ విషయాలై ఎక్కువగా మనం ఆయన అడగాలి, కానీ శరీర విషయాలై తక్కువగా అడగాలి. శరీర విషయాలే తక్కువగా అడగాలి అంటే మనం చేసుకోవాల్సిన మన వైపు నుంచి చిన్న మార్పులు చేసుకుంటూ ఆయన మీద ఆధారపడితే మనం ఆయనకి ఇంకా దగ్గరగా అవుతాము. ఆయన మన జీవిత పట్ల ఏదైతే మన పర్పస్ అనుకున్నాడో అది నెరవేరుస్తాడు. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకొని ముగిస్తాం. తండ్రి దేవా, నీకు వందనాలు నాయనా. ఈ చిన్న జీవితం తండ్రి భూమి మీద మాకు చాలా పెద్ద జీవితంలాగా అనిపిస్తుంది. అలసిపోతుంటాం నాయన. చాలా వరకు నీతో మాకు సంబంధం కంటే కూడా మాకున్న ఈ కష్టాలు మీద మా మనసు వెళ్ళిపోతుంటుంది. ఆ మనసు ఆ కష్టాల మీద వెళ్ళినప్పుడు తండ్రి నీ మీద మేము బయటకు వచ్చేస్తాం తండ్రి. నాయనా, మరి నువ్వు మాకిచ్చిన తెలివి, నువ్వు మాకిచ్చిన జ్ఞానము, నువ్వు మాకిచ్చిన తలాంతులు, నువ్వు మాకిచ్చిన ఆస్తులు, నువ్వు మాకిచ్చిన బంధువులు, నువ్వు మాకిచ్చిన ఆరోగ్యము దేవా మేము కాపాడుకుంటూ దేవా మేముగా అభివృద్ధి చెంది దేవా ఇతరులకు కూడా మేము బ్లెస్సింగ్గా ఉండాలి. అప్పుడే నిన్ను ఎరగని వారు అయినా వాళ్ళకి మేము నిన్ను పరిచయం చేసే మాకు ఒక ధన్యత దొరుకుతుంది దేవా. మా ఇల్లు చక్కబెట్టుకోకుండా మేము లోకాన్ని ఉద్ధరిస్తామంటే ఎలా తండ్రి? దేవా, మా జీవితాల్లో మేము ఏమి చెయ్యాలో, ఏమి చేస్తే నీకు ఇంకా దగ్గర అవుతామో, మాకున్న కష్టాలలో తండ్రి నువ్వు మాకు ఇచ్చిన జ్ఞానం ద్వారా మేము వాటిని అధిగమించాలో, నువ్వు మాకు ఇచ్చిన స్కిల్స్ బట్టి, నువ్వు మాకు ఇచ్చిన తలాంతులు వాడుకొని దేవా ఎలా మేము వాటిని అధిగమించాలి, మా ఆర్థిక విషయాల్లో మేము ఎలా ముందుకెళ్ళాలి, దానికి ఎంత జీతం సంపాదిస్తున్నావు అని కాదు తండ్రి, నువ్వు ఇచ్చిన వాటిని మేము ఎలా కాపాడుకుంటున్నాం, నువ్వు ఇచ్చిన తలాంతులు మేము ఎలా ఉంచుకుంటున్నాం దేవా. నువ్వు మా చుట్టే పెట్టున్నావు తండ్రి. కొన్నిసార్లు ఉపాయాలు మా చుట్టే ఉంచుతున్నావు. మేము ఎక్కడో వెతుకుతాం దేవా,
కొన్నిసార్లు మాలోనే ఉంటాయి వాటికి సొల్యూషన్స్. దేవా, అది మాకు తెలియదు తండ్రి. మేము అవి ఏంటో కనుక్కోలేకున్నాం దేవా. ఎలా ముందుకెళ్ళాలో మాకు తెలియట్లేదు. ఈ జీవితాన్ని, ఈ భూమి మీద ఉన్న జీవితాన్ని మేము ఆనందంగా ఎలా గడపాలో మాకు నేర్పించమని అడుగుతున్నాం. ఎలా నీలో ఆనందించాలో అడుగుతున్నాం దేవా, మాకు నేర్పించమని అడుగుతున్నాం. నాయనా, మా భారం అంతా నీ మీద మోస్తున్నాం దేవా. నాయనా, ఈ వాక్యం విన్న మా అందరికీ నాయనా మాట్లాడే నాకు నాయనా అందరితో మీరు మాట్లాడి తండ్రి, మీరు గైడ్ చేసి, మీరు నడిపించి దేవా, నువ్వు ఏదైతే మా జీవితం పట్ల పర్పస్ పెట్టావో, ఏదైతే మా జీవితాల్లో నువ్వు చెయ్యాలని అనుకుంటున్నావో అవన్నీ జరిగించమని అడుగుతున్నాం దేవా. అవి జరగడానికి మా ఒక క్రియలు ఏమైనా అడ్డంగా ఉంటే తండ్రి, వాటిని మాకు తెలియపరిచి, మేము ఎదగకుండా ఏవైతే మాకు అడ్డంగా ఉంటున్నాయో వాటిని మాకు తెలియపరిచి, ఆర్థిక విషయాల్లోనూ, ఆరోగ్య విషయాల్లోనూ, మా సంబంధ విషయాల్లోనూ దేవా మమ్మల్ని నడిపించి నీ యొక్క వైపు అడుగులు వేయడానికి, నీ సన్నిధిలో ఆనందించడానికి, ఈ చిన్ని జీవితాన్ని మేము ఆనందించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.